మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సెమీ కండక్టర్ల దిగుమతులపైన అదనపు సుంకాలు విధించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇవి చిన్న భాగాలుగా కనిపించినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటిలోనూ ఉపయోగించే ఈ సెమీ కండక్టర్లు మైక్రోచిప్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల రూపంలో ఉంటాయి. ఇవి విద్యుత్తును నియంత్రించడమే కాకుండా కంప్యూటర్ల బైనరీ భాషల్లో సమాచారం ప్రాసెస్ చేయడానికి అవసరం. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లలోని సెన్సార్లు, ఫేస్ మేకర్లు వంటి వైద్య పరికరాల్లోనూ ఇవి కీలకం. ప్రపంచం మొత్తంలో సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్కు చెందిన టిఎస్ఎంసి సంస్థ ఆధిపత్యం చెలాయిస్తోంది. 50% పైగా సెమీ కండక్టర్లను తయారు చేస్తోంది. టెక్ దిగ్గజాలు ఎన్విడియా, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఈ సంస్థలకు పెద్ద కస్టమర్లు. రెండో స్థానం దక్షిణ కొరియాలోని శాంసంగ్దే. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధంలో టిఎస్ఎంసి కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ తీసుకొచ్చిన రెండో విడత ప్రతీకార సుంకాల ద్వారా అమెరికాలో తయారీని పెంచాల్సిందన్నదే లక్ష్యం. అంతేకాదు, చిప్స్, సెమీ కండక్టర్ల తయారీలో విదేశాలపైన ఆధారపడడం భద్రతకు ముప్పు అని భావిస్తున్నారు. అందుకే త్వరలో ఈ రంగం పైన కఠినమైన సుంకాలను ప్రకటిస్తామని తెలిపారు. ఇకపోతే అమెరికాలో ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఇప్పటికే అడుగులు వేయడం ప్రారంభమైంది. టిఎస్ఎంసి ఆరిజోనాలో ఫ్యాక్టరీని నిర్మించింది. దీనికోసం అమెరికా ప్రభుత్వం $6.6 బిలియన్ ప్రోత్సాహకాలు ఇచ్చింది. అయినా నైపుణ్యం గల ఉద్యోగుల కొరత వల్ల ఉత్పత్తి ఆలస్యమవుతోంది. తైవాన్ నుంచి కార్మికులను తీసుకురావడం ద్వారా ఈ సమస్యను తాత్కాలికంగా పరిష్కరించగలిగారు. అయితే దీర్ఘకాలికంగా అమెరికాలో ఈ రంగానికి మానవ వనరులను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ట్రంప్ ప్రవేశపెట్టిన సుంకాల వల్ల తైవాన్, చైనా, అమెరికా మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.